Daily. Taste the Daily. ரகங்கள் பலவிதம், ஒவ்வொன்றும் உலகத்தரம். தமிழக உற்பத்தியில் உங்கள் அனுஜ் ஸ்டைல்ஸ். MCR Pure Cotton Club, formals and casual shirts. ఇండియా మొత్తం మీద నాకు కలిసి పనిచేసాను కాబట్టి మంచి ఫ్రెండ్ కాబట్టి నథింగ్ లైక్ కమల్ హాసన్. ఫిల్మ్ ఛాంబర్ వాడు పెట్టిన యాక్టింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో అతను కూడా భాస్కర్ అని చిరంజీవి వాళ్ళ బ్యాచ్. అలాగెళ్ళి నాకు అప్పటి నుంచి చిరంజీవి పరిచయం. ఇప్పుడు నాకు అడిగారు స్వాతి ముత్యంకిను సిరివెన్నెల రెండు విశ్వనాథ్ గారితో చేస్తారు కదా, దానికి మీకు ఏంటి, దానికి దీనికి ఏమైనా తేడా ఏంటన్నారు. నేను ఒకే మాట అన్నా, స్వాతి ముత్యం పండితులు పామర్లకు అందరికీ కూడా చక్కగా అలాగ అందిస్తాడు. అది ఇట్స్ ప్రోస్. మన స్వాతి ముత్యంలో ఎండులో రాధిక చనిపోయిన సీన్స్ కదా, క్లైమాక్స్ ఏడ్ చేస్తుంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తుంటే ఫుల్ టీయర్స్ ఆయిలో ఉన్నప్పుడు నేను ఎలా చూడగలుగుతాను. అప్పుడు నేను కెమెరా టైట్ చేసేసి మా అసిస్టెంట్ స్లోగా ట్రయల్ ఇంత జరిగేది అలాగే. మరి అతనేమో ఇతను ఇబ్బంది పెడతా ఉంటాడు, అడిగితే ఇవ్వడు. అప్పుడు పెళ్లి చేసేసుకుంటాడుగా, తెలియకుండా మంగళసూత్రం కట్టే రాధికని. అప్పుడు గొడవ పడుతూ ఉంటే ఇతను కొట్టడానికి ట్రై చేస్తాడు. ఎవరు వీరభద్రుడు చేస్తే అప్పుడు రాధిక వస్తుంది, వచ్చి కర్ర తీసుకొచ్చి వెళ్ళడం సైగే కుట్టాందో క్యాట్ ఓ 9 tails 5 యూరోపియన్ కంట్రీస్ కలిసి ఒక డైరెక్టర్ చేయించాను అనమాట. కెమెరా మాట్లాడితే గవుక్కున కెమెరా ఇలా వెళ్తూ ఉంటుంది, ఇలాగా నడుచుకుంటా ఇలాగ జర్కీగా. దాని తగ్గట్టుగా ఒక థీమ్ మ్యూజిక్ ఉంటుంది. యారీ జూమ్ NGNX జూమ్లో 25 to 250 జూమ్. మ్యూజియంస్లో ఈ షాట్లు పడతాడు మధ్యలో. అప్పుడు ఆ ఓడల మధ్యలోంచి వెళ్ళిపోతుండే. కొన్ని చోట్లేమో ఓడలు లేవు. అప్పుడు నా అసిస్టెంట్స్కి సెట్ వాళ్ళు వెళ్ళగానే గబగబిళ్ళి కట్ చేసి పట్టుకొచ్చి నేను చెప్పిన చోటలు మేకులు వేసి కొట్టేసాడు. అంటే ఇప్పుడు ఏంటి, నరేషన్ చెప్పేటప్పుడు కొన్నిసార్లు బీజియం ముందిస్తారా అంటే ఎలివేషన్? నేను అదంటా, నరేషన్ స్టోరీ చెప్తాడు డైరెక్టర్, మ్యూజిక్ రికార్డ్ అయింది అనుకుందాం. ఓకే, డైరెక్టర్కి ఏం కావాలో ఆ పర్టికులర్ సాంగ్స్ డివైడ్ చేసుకుంటారు. ఇక్కడిది ఇక్కడేంటి ఈ సాంగ్ ఏంటి, వాళ్ళిద్దరి మధ్య లవ్వా, ఇన్వెస్టిగేషన్ పాయింట్ అని చెప్పినప్పుడు దాని తగ్గట్టుగా ఆయన మ్యూజిక్ కంపోజ్ చేస్తారు. కంపోజ్ చేసిన దాంట్లో ఈయన చెప్తాడు డైరెక్టర్. ఇంటర్కట్లో మనం ట్రావెల్ ఉంటుంది అంటే ఇళయరాజా గారికి వంశీ చెప్పు ఉండాలి. ఈ మధ్యలో అమ్మాయి ఇలా సెట్ చేస్తూ ఉంటుంది, మధ్యలోనేమో ఆ అమ్మాయి మీద కెమెరా మూవ్ అవుతారని. అది మనిషా జంతువు కూడా తెలియదు అన్నప్పుడు ఆయన దానికి మైండ్ ప్రిపేర్ చేసుకుని దానికి తగ్గట్టుగా బీజిఎం మ్యూజిక్ ఇస్తారు. అది ప్రీ రికార్డెడ్ కదండి, ప్లేబ్యాక్ అంటే అదే కదా. అది షార్ట్కి అలాంటి ఇచ్చిన మ్యూజిక్కి ఎలా షార్ట్ తీయాలనేది డైరెక్టర్ నేను కలిసి చేస్తాను. సార్ ఇది ప్యారలల్గా జరుగుతుందా? ఆ రికార్డింగ్ ఎప్పుడు జరిగిపోతుంది సార్. అంటే ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడున్న సినిమాస్ ఆల్రెడీ అవుట్పుట్ వచ్చిన తర్వాత మ్యూజిక్ ఇస్తున్నారు కదా అనుకుంటున్నాను నేను. కాదండి, రెండు ఉంటాయి సినిమాలో. ఒకటి సాంగ్స్, వీళ్ళు ప్లేబ్యాక్ అంటారు, సాంగ్స్ రికార్డ్ చేసేస్తాం, దాని షార్ట్లు ఇస్తారు. రెండోది ఏంటంటే సినిమా మొత్తం ఎడిట్ అయిపోయి ఫైనల్ అవుట్పుట్ ఇది అన్నప్పుడు దాన్ని రీ రికార్డింగ్ అంటారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటారు. సాంగ్లు ఆల్రెడీ ఉన్నాయి. ఈ మిగిలిన దాంట్లో సీన్స్లో కానీ ఇంకోటి కానీ ఇంటర్వ్యూస్ అంటారు అనమాట. దాని తగ్గ ఎమోషన్స్ లిఫ్ట్ చేసే అందులో బాగా సిద్ధాస్తుడు ఇళయరాజా గారు సితార్లో కానీ పర్టికులర్ అన్వేషణకి ప్రాణం పోసాడు మ్యూజిక్తో ఇళయరాజా గారు. సితార్ గారు స్వాతి ముత్యానికి. ఇప్పుడు ఈ అన్వేషణ అనుకుందాం, ఇదొక టైప్ ఆఫ్ సినిమా, మరి స్వాతి ముత్యం ఇంకో టైప్ ఆఫ్ సినిమా కదా. మరి దానికి అలాంటి మ్యూజిక్ ఇచ్చి దీనికి ఇలాంటి మ్యూజిక్ ఇచ్చి రకరకాలుగా రెండు షార్ట్స్ అంటే ఆయన ఒకసారి ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నారు సార్. అంటే లైక్ క్లైమాక్స్ పార్ట్లో స్వాతి ముత్యం అనుకుంటా చెప్పులు ముగ్గు ఇది కనిపించి అక్కడ సినిమా స్టార్టింగే, క్లైమాక్స్ కాదు, స్టార్టింగ్ ఓల్డ్ ఏజ్ కమల్ హాసన్ ఫస్ట్ గొబ్బెమ్మలు ఆ చెప్పులు ముగ్గు స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ ఎండ్కి వస్తాం అనమాట. అంటే అది నాన్ లీనియర్ ఇదనమాట, స్క్రీన్ ప్లే అంటారు దాన్ని. ఇప్పుడు నాకు అడిగారు స్వాతి ముత్యంకిను సిరివెన్నెల రెండు విశ్వనాథ్ గారితో చేస్తారు కదా, దానికి మీకు ఏంటి, దానికి దీనికి ఏమైనా తేడా ఏంటన్నారు. నేను ఒకే మాట అన్నా, స్వాతి ముత్యం ఈజ్ ఏ ప్రోజ్ వెర్షన్, సిరివెన్నెల ఈజ్ ఏ పోయిటరీ వెర్షన్, షీర్ పోయిటరీ సిరివెన్నెల. ఆయన షార్ట్లు కానీ నేను చేసిన వర్క్ కానీ అంత ఇమాజినేటివ్గా ఉంటుంది, అందరూ గబుక్కున అర్థం చేసుకోలేరు. వేరే స్వాతి ముత్యం పండితులు పామర్లకు అందరికీ కూడా చక్కగా అలాగ అందిస్తాడు. అది ఇట్స్ ప్రోజ్, ఇక్కడ షీర్ పోయిటరీ. సో ఎమోషన్ ఎలా క్యాచ్ చేసేవారు సార్? అంటే ఇప్పుడు డైరెక్టర్ చెప్పిన ఎమోషన్
అంటే లైక్ ఇప్పుడు చాలా నాకు ఒకటి ఉందండి, నాకు మంచి అలవాటు చెడు అలవాటు నాకు తెలీదు. డైరెక్ట్గా చెప్పినప్పుడు నాలో ఒక రకమైన ఎమోషన్స్ అవుతాయి. చెప్తున్నప్పుడు కానీ నా కళ్ళ నీళ్ళు తిరిగినంటే రేపొద్దున ఆడిటోరియం ఏడుస్తుంది, నాకు తెలుస్తుంది. ఆయన చెప్తున్నాడు, నేను నవ్వాను అనుకోండి, రేపు నవ్వుద్ది, నా లెక్క అది. అంటే మీరు ఎగ్జైట్ అయ్యే వల్ల ఇప్పుడు ఎలా అయితే కమల్ హాసన్ గారు యాక్టింగ్కి మేము ఆన్ స్క్రీన్ తర్వాత చూసిన తర్వాత ఆయన మెంటల్లీ ఛాలెంజ్డ్గా వర్క్ చేసినప్పుడు కానీ అది మీరు ఆన్ సెట్స్లో ఉండేటప్పుడు ఏమైనా ఫీల్ వచ్చేదా ఏంటి అసలు? ఎన్నోసార్లు మీరు ఎండులో మీరు చూస్తున్నారండి, ఫైనల్ ఎడిషన్ వచ్చినప్పుడు రీరికార్డులో అందరూ అప్పుడు చూస్తారు. నేను విశ్వనాథ్ గారితో తన 3వ కనుతో చూస్తుంటే నేను నా కనుతో నేను చూసాను కదా కెమెరా నుంచి. అప్పుడే ఏడ్చాను, నవ్వాను, ఎన్నో జరిగిపోయాను. మన స్వాతిముత్యంలో ఎండులో రాధిక చనిపోయిన సీన్ కదా క్లైమాక్స్, ఏడ్చేసాను. ఏడ్చేస్తుంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తుంటే ఫుల్ టీయర్స్ ఐలో ఉన్నప్పుడు నేను ఎలా చూడగలుగుతాను? అప్పుడు నేను కెమెరాని టైట్ చేసేసి మా అసిస్టెంట్ స్లోగా ట్రయల్ ఇంట్లో జరిగేది. అలాగా చాలాసార్లు జరిగింది. రెండోది మీకు తెలుసో ఒక సీన్ ఒకటి ఉంది, వీరభద్రరావు ఆస్తి వారసుడు ఇతను, అతనేమో ఇతను ఇబ్బంది పెడతా ఉంటాడు, అడిగితే ఇవ్వడు. అప్పుడు పెళ్లి చేసేసుకుంటాడుగా, తెలియదు మంగళసూత్రం కట్టారు రాధికని. అప్పుడు గొడవ పడుతూ ఉంటే ఇతను కొట్టడానికి ట్రై చేస్తాడు. ఎవరు? వీరభద్రుడు చేస్తే అప్పుడు రాధిక వస్తుంది, వచ్చి కర్ర తీసుకొచ్చి వెళ్తాడు, సైగే కొట్టు అందం అంటది. అవన్నీ ఎవరి తాలూకు ఇన్పుట్స్ అండి? విశ్వనాథ్ గారే చూపిస్తారు. నాకు అన్నీ చూపించిన తర్వాత, ఆర్టిస్టులు చూపించిన తర్వాత చేస్తాం. అప్పుడు ఆ తర్వాత కమల్ హాసన్ వస్తాడు కదా, ఆ సీన్ చేస్తున్నాడు విశ్వనాథ్ గారు, నన్ను రఘు కెమెరా చేతిలో పట్టుకున్నారు. విశ్వనాథ్ గారు కెమెరా చేతిలో పట్టుకునే స్టాండ్లో చక్కగా అందరికీ అర్థమయ్యేట్టుగా చక్కటి జూములు, చక్కని ప్యానింగులు, చక్కటి క్రేన్లు ఇలా ఉంటే చేతిలో పట్టుకుంటాడు ఫైట్ మాస్టర్ లాగంటే, నువ్వు చాలా సినిమాలు చేసావు కదా, డ్యాన్సులు గీన్సు కెమెరా పట్టుకొని నేను చెప్తాను. రిహార్సల్ కమల్ హాసన్ ఇంకా రాలా, పెడితే ఈ సీన్ చేసి చూపించారు. ఓకే, ఆ కర్ర తీసుకొని లంబడిక అనుకుంటే కర్ర తీసుకొని కొడతాడు కదా అంతా. అక్కడేంటి వాంటెడ్గా కెమెరా స్టాటిక్గా ఉండకూడదు, ఇక్కులు బ్రిగులు ఉండకూడదు, షుడ్ బి లైక్ దిస్ కొంచెం అలాగే. ఆయన చేసిన తర్వాత నేను కెమెరాతో ఒక రౌండ్ రిహార్సల్ అయిపోయిన తర్వాత కమల్ హాసన్ వచ్చిన తర్వాత మళ్ళీ టేక్ చేశాను. అది నాకు అర్థం అయ్యడానికి, ఓహో ఇందుకనే ఆయన అన్నారు. అది ఇప్పుడు కామన్ అయిపోయింది. మేబీ మీరు అన్నట్టు స్టాండ్ తీసి వర్క్ చేయడం అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది, కానీ ఆ టైంలో అది టెక్నికల్లీ చాలా ఎక్కువ అని చెప్పచ్చు. అవును, మీరు అన్నట్టు నాన్ వేసినా కానీ ఎస్ అసలు కెమెరాతో భయపెట్టచ్చు అని. అన్వేషణకి నాకు చాలా ఇన్స్పిరేషన్స్ ఉన్నాయండి. వంశీ ఏమో కొన్ని సినిమాలు వేరే లాంగ్వేజ్ అన్నీ చూసి అది చేసుకొని చేశాడు. అప్పుడు ఇద్దరం కామన్గానే ఫెస్టివల్స్కి వెళ్ళేవాళ్ళం, లేదా కలిసి సినిమాలు చూసేవాళ్ళం. ఎప్పుడైనా ఇద్దరం కలిసే ఉండేవాడు రామలక్ష్మణ్ లాగా. అప్పుడు ఈ సబ్జెక్టు తను నేరేట్ చేసినప్పుడు మర్డర్ జరుగుతున్నాయి, ఎవరో తెలియదు, మనుషుల యానిమల్సో తెలియదు, అది కథలో ఉండే ఆ పట్టు అదనమాట. అప్పుడు నేను ఒక సినిమా గురించి చెప్పాను, వంశీ మన ఇద్దరం కలిసి ఒక సినిమా చూసాను కదా, నాకు చాలా ఇష్టమైన సినిమా, అది కొంచెం నువ్వు మైండ్లో పెట్టుకో అంటే, అది ఇంకోసారి చెప్పన్నాడు. నేను చెప్పాను, అందులో ఆ సినిమా పేరు క్యాట్ ఓ 9 టైల్స్. క్యాట్ ఓ 9 టైల్స్ హిచ్కాక్ ఫిల్మా కాదు పేరు. 5 యూరోపియన్ కంట్రీస్ కలిసి ఒక డైరెక్టర్ చేంజ్ అనమాట. అందులో ఏంటంటే అంత మర్డర్ మిస్టరీ. అది కెమెరా మాట్లాడితే గవుక్కున కెమెరా ఇలా వెళ్తూ ఉంటుంది, ఇలాగా నడుచుకుంటా ఇలాగ జర్కీగా. దాని తగ్గట్టుగా ఒక థీమ్ మ్యూజిక్ ఉంటుంది, మనం ఇమీడియట్గా ప్రిపేర్ అయిపోతే మర్డర్ జరిగిపోతుంది. సినిమా అంతా అదే అనమాట. ఎవడో తెలియదు, ఏంటో తెలియదు. అది నాకు బాగా నచ్చేసింది, హ్యాండ్ హెల్డ్ ఆ కెమెరా. అది ఇక్కడ చెప్పాను, ఇక్కడైతే బాగుంటుంది కదా, నువ్వు కరెక్టేనా అది దాంట్లో అదే పెట్టాం అన్వేషణలో. ఆ అన్వేషణ నువ్వు చివరి వరకు మీకు తెలియదు కదా, తెలియదు. అవును, మనిషి జంతువు తెలియదు కదా, వెళ్ళే కెమెరా ఇదే భయం వేస్తుంది. అది నాకు ఇన్స్పిరేషన్. అది వంశీ నన్ను వెల్కమ్ చేసి బాగుంటుంది అన్నాడు, చేత్తో పట్టుకొని ఫారెస్ట్లో. కాకపోతే నేను కొన్ని క్రియేట్ చేసుకున్నాను భయంకర మ్యూజిక్. బీజిఎంలో కీరవాణి సాంగ్ ఏదో దాంట్లో బీజిఎంస్లో ఈ షాట్లు పడతాడు మధ్య మధ్యలో. అప్పుడు ఆ ఓడల మధ్యలోంచి వెళ్ళిపోతుండేది. కొన్ని చోట్లేమో ఓడలు లేవు. అప్పుడు నా అసిస్టెంట్స్కి సెట్ వాళ్ళు వెళ్ళగానే గబగబెళ్ళి కట్ చేసి పట్టుకొచ్చి నేను చెప్పిన చోటలు మేకులు వేసి కొట్టేసేవాడు. 4 రౌండ్స్ అరేంజ్ చేసుకుంటే ఆటి మధ్యలోంచి ఇలా వెళ్ళి
కొన్ని క్రియేటివ్ ఉన్నాయి, కొన్ని ఒరిజినల్. కానీ ఎక్సలెంట్ సాంగ్స్ ఆ కీరవాణి అది ఇప్పటికీ ఎదలో ఒకటి ఇంకా మంచి సాంగ్, టెక్నికల్గా మల్టిపుల్ ఎక్స్పోజర్. ఫిల్మ్ ఫార్మాట్ ఇది, డిజిటల్ కాదు ఈ సినిమా. అవును, డిజిటల్ కాదు, గింబల్ లేదు, డ్రోన్ లేదు, అప్పటికి క్రేన్లోనే ఇలాగని మీ హైయెస్ట్ ఎక్విప్మెంట్ క్రేనే. అంతేగా. అందులో అక్కడికి మామూలు క్రేనే తెచ్చాం, 22 feet క్రేనే, 40 feet క్రేన్ అక్కడ తేలేం, కష్టం. సో దాంట్లోనే రకరకాలు టెక్నిక్స్ కొన్ని ఉంటాయండి, ట్రేడ్ సీక్రెట్స్ అండి. ఫోర్గ్రౌండ్ ఏమీ లేకపోతే ఎంత హైట్లో వెళ్ళి తెలియదు, ఫోర్గ్రౌండ్ ఉంటే ఎంత స్పీడ్గా వెళ్తే పక్కన ఆ స్పీడు హైట్ తెలుస్తుంది అనమాట. ఓకే, అవన్నీ కొంచెం టెక్నికల్గా ఊహించాలి ముందే. సార్ మీ ఫిలిమ్స్లో లైక్ షాడో ఎంత ఇంపార్టెంట్ అంటారు? లైటింగ్లో వచ్చినప్పుడు షాడోతో ఏమైనా వర్క్స్ చేసి జరిగిందా? దాంతో ఏమైనా ఎమోషన్ చెప్పడం జరిగిందా ఏమైనా ఫిలిమ్స్ పట్టి? డెఫినెట్గా. ఇప్పుడు మంచి డ్రామాటిక్ సీన్స్, నీడ్ నాట్ బి క్రైమ్. డ్రామాటిక్ సీన్స్లో వెళ్ళినప్పుడు లోకీ ఫోటోగ్రఫీ అంటాం. 2 రకాల ఫోటోగ్రఫీలు ఉంటాయి స్కీమ్స్. ఒకటి హైకీ అంటాం, రెండోది లోకీ అంటాం. హైకీలో ఏంటంటే మోర్ ఆఫ్ వైట్స్, ప్లెజెంట్గా ఉంటుంది, షాడోస్ తక్కువ ఉంటాయి, అదనమాట. దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ బ్లాక్స్, కాంట్రాస్ట్, డీప్, ఆ డ్రెస్లో కూడా టీపర్ కలర్స్. ఇది 3 క్రియేట్ చేసే టైప్ ఆఫ్ ఇది. అదేమో ప్లెజెంట్నెస్ ఇచ్చేది. అది కొన్ని చోట్ల స్వాతి ముత్యంలో అది ఎక్కువ వస్తుంది. ఏది నేను చెప్పిన హైకి కాకపోయినా అలాంటిది వస్తుంది. అన్వేషణలో నైట్ ఎఫెక్ట్స్ ఏం చేసినప్పుడు కానీ, ఫారెస్ట్లో నైట్లో చేసినప్పుడు కానీ పక్కా హై కాంట్రాస్ట్. కీ ఉంటుంది, ఫిల్ ఉండకపోవచ్చు, స్ట్రైట్ ఉంటుంది, కీ సైడ్కి అక్కడ ఉంటుంది, ఇక్కడ అంతా షాడో. అవసరమైతే ఈ కీ కూడా ఏదో షాడోలు పెట్టి ఇక్కడ ప్యాటర్న్ లాగా వేస్తాను అనమాట. అలాగా 3 క్రియేట్ చేస్తే దాని తగ్గట్టుగా రీరికార్డింగ్ పెడితే జనంలో ఏదో జరగబోతుందని భయస్తారు. అది చేసుకోవాలండి, నువ్వేం చేసుకోవాలి, కెమెరామెన్ చేయాలి. డైరెక్టర్ ఇలాగని చెప్తాడు తప్పించి ఇక్కడ షాడో ఏమని కానీ, ఈ కాంట్రాస్ట్ అని కానీ అతను పని కాదు, అది మన పని. మెప్పించాలి మనం చేసి, డైరెక్టర్ మెప్పించాలి. కంప్లీట్గా లైటింగ్ షాడో అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. చిరాస్కోరో లైటింగ్ అంటాం, దాని పేరు టెక్నికల్గా ఏంటి పేరు? చిరాస్కోరో లైటింగ్. ఆరు ఇప్పుడు నేను చెప్పిన ఇది అనమాట. ఇలాగా క్రైమ్ సినిమాలో మెయిన్గా కెమెరా మూమెంట్, రీరికార్డింగు, కాంట్రాస్ట్ లైటింగు ఇంపార్టెంట్గా పనిచేస్తుంది, కావాలి. ఇట్ డిమాండ్స్. ఇప్పుడు స్వాతి ముత్యంలో ఉన్న అన్వేషణ లాంటి హ్యాండ్ హెల్డ్ ఇవన్నీ స్వాతి ముత్యంలో సూట్ కాదుగా అసలు. సబ్జెక్ట్ వేరు, ఈ సబ్జెక్ట్ వేరు. ఇదంతా కూడానండి మనం ఇందాక మాట గుర్తురాలేదు కదా, డైరెక్టర్ విశ్వనాథ్ గారి దగ్గర నేను అయిపోయాను. ఇప్పుడు చెప్తున్నా, ఏమాత్రం కుదిరినా పెద్ద మాట ఇది, పరకాయ ప్రవేశం చేయాలి. నువ్వు ఆయనలో దూరిపోవు, డైరెక్ట్లో దూరిపోవు. ఆయనకేం కావాలంటుందా, ఆయన చెప్తున్నారు, దూరిపోతే నీకు ఆయన ఏమనుకుంటున్నావు నీకు ఎక్కేస్తుంది. పరకాయ ప్రవేశం. అప్పుడు అవుట్కమ్ విల్ బి ఫ్యాంటాస్టిక్. అది నేను చేసేది అదే. బట్ ఇంకొకటి, తెలుగు ఆడియన్స్కి గోదావరి అంటే వంశీ గారి ఫిల్మ్స్ గుర్తొస్తాయి. అండ్ మీరు చూపించినంత గోదావరిని మళ్ళీ తర్వాత మేబీ శేఖర్ కమల గారు గోదావరి సినిమాలో చూపించారేమో, కానీ మీ ఫిలిమ్స్లో చూపించినంత మంచిగా గోదావరిని ఎవరు చూపించలేదు. వంశీ అక్కడ ఆ ప్రాంతం వాడే కదా, పసరపూడి, అదంతా పసరపూడి కథలో ఫేమస్ కూడా కదా. ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ అంటే బాగా గ్రీనరీస్ కానీ వాటర్ ఫుల్స్ కానీ చాలా ఇష్టం అతనికి. నాకేంటంటే నేను ఈస్ట్లో రాజమండ్రి కాలేజీలో చదివాను నేను పుట్టింది వెస్ట్లో భీమవరంలో. అన్నీ తెలుసు, అన్ని ఏరియాలు తెలుసు. ఇప్పుడు వైజాగ్ వెళ్ళామనుకోండి, సముద్రం అది వేరు, అనంతంగా ఉంటుంది, ఫ్లాట్గా ఉంటుంది. బట్ వేరే ఇట్లాంటి లొకేషన్స్, ఫారెస్ట్లు, గ్రీన్స్. అందుకని కేరళ అంటే నాకు ఇష్టం. కేరళ అంటే చాలా ఇష్టపడతా. మన ఇక్కడేమో తలకోన అంటాం కదా, తలకోన కాదు, కోనసీమ. తలకోన అంటే అన్వేషణ తీసిన లొకేషన్, అది తిరుపతి దగ్గర. కోనసీమ అంటే ఇక్కడ ఈస్ట్ గోదావరి. అవన్నీ కూడా అలాగే ఉంటాయి, చక్కటి గ్రీనరీస్, స్కై ఎక్కువ ఉండదు, కంప్లీట్ అంబ్రెల్లాస్ లాగా ఉండి, వాటర్స్ ఉండి భలే ఉంటుంది ప్లెజెంట్గా. నాకు కానీ వంశీకి కానీ అవుట్డోర్ అంటే ఇష్టం, సెట్స్ కంటే. అవుట్డోర్ అనగానే మేము అసలు ఇద్దరం కలిసి ఎలా ఉంటుంది అంటే, ఈ చిన్న చిన్న గొర్రె పిల్లలు ఎగురుతుంటాయి చూస్తారా, అలాగుంటే మా ఇద్దరు నేచర్ అక్కడ. అలా ఇట్లా అట్లా వెళ్ళిపోతూ ఉంటాం. వెనకాల కెమెరా వాళ్ళు వెళ్తున్నారండి, ఎక్కడ ఆగుతారో తెలియదు.
అని వచ్చేవాళ్ళు. కానీ మీరు చెప్పినప్పుడు మాట్లాడినప్పుడు ఎమోషన్ ఒక మాట్లాడాం, హారిఫిక్గా ఒకటి మాట్లాడితే ఏప్రిల్ 1 విడుదల సార్. అది కెమెరా యాంగిల్స్తో కామెడీ చేసిన సినిమా అది. అది మిక్సర్ ఆఫ్ ఆల్ అండి. ఇట్స్ మోడర్న్ వే ఆఫ్ ఇది అనమాట. మేము వంశీని కలిసి చూసిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కొన్ని మాకు నచ్చుతాయి, గుర్తుపెట్టుకుంటాం. ఎక్సెంట్రిక్గా ఉంటాయి, కొన్ని ఎక్సెంట్రిక్గా ఉంటాయి అందులో. ఇప్పుడు మీరు న్యూస్ చదువుతుంటే ఇప్పుడు త్రూ అవుట్ ది వరల్డ్ బీబీసీ కానీ ఎక్కడైనా దానిలో పక్కన వచ్చిన ఫ్రేమ్లో చెప్తుంటారు కదా. అప్పుడు అన్వేషణలో చేస్తే దీంట్లో చేసాం కదా, ఏప్రిల్ 1 విడుదల. అతను లవ్ లెటర్ చెప్తాడు. అంటే ఒక 10 సంవత్సరాలు ముందుగా ఆలోచించడం ఇలా ఉంటుంది. అది వంశీ అందులో. దట్ క్రెడిట్ గోస్ టు వంశీ. అలాగే పెళ్లి మేళాలు, మ్యూజిక్ ఏమో మోడర్న్ ఇన్స్ట్రుమెంట్స్, డ్రమ్ములు గిమ్ములు పెట్టుకుని వాళ్ళేమో వేదాలు చదువుతుంటారు. ఆ సినిమాలు అన్నీ కలిపే ఉన్నాయి తమాషగా. అంటే ఏం లేదండి, మీరు ప్రేక్షకుల్ని ఆడిటోరియం రంజింప చేయడం అనేది కావాలి. మీరు ఏదైనా చేయండి. అది మీరు భయపెట్టి అన్వేషణ తీస్తారా, సరదాగా ఎవరు మన రాజేంద్ర ప్రసాద్ను శోభనతో చిన్న బ్యాక్గ్రౌండ్తో పర్టికులర్ ఒక సాంగ్ సార్. ఇప్పుడు ఫస్ట్ వస్తుంది కదా, మొత్తం క్యాసెట్లన్నీ పట్టుకొని సైకిల్ మీద వస్తుంటారు కదా, ఆ సైకిల్తో పాటు షార్ట్ వెళ్తుంది కదా, ఆ షార్ట్ అవన్నీ నాదే. నాకు ఇప్పటికీ ఆ షార్ట్ గుర్తు సార్. ఆ సాంగ్ చూసిన ఏప్రిల్ 1 విడుదలంటే ఆ షార్ట్ గుర్తొస్తుంది. రాజమండ్రిలో రైల్వే కాలనీ ఉంది స్టేషన్ వెనక. ఓకే, నిజానికి చెప్పాలంటే నేను రాజమండ్రిలో చదువుతున్నప్పుడు స్టేషన్ ముందున్న ఇంట్లోనే ఉన్నాను నేను 1 year. ఆర్ట్స్ కాలేజ్ చదువుతున్నాడు. ఇక్కడ వచ్చి ఫ్యూచర్లో ఇక్కడ సినిమా చేస్తే నాకు ఊహ లేదు. ఇక్కడికి వచ్చేసా, ఆ రైల్వే కాలనీలో చేసాను కావాల్సినట్టుగా అరేంజ్ చేసుకొని. ఈ సాంగ్ వచ్చే టైంకి మ్యూజిక్ రికార్డర్ రెడీగా ఉంది. నేను వంశీని అడిగా, కొన్ని నాకు వదిలేవయ్యా నేను చేస్తాను. ఆ సెట్ వాళ్ళని పిలిపించి అందరికంటే ముందు వెళ్ళి ఆర్టిస్టులు వచ్చి వెళ్ళి ఆ వీల్ ఉంటుంది కదా, వీల్ మధ్యలో స్పోక్స్ మధ్యలో క్యాసెట్లు, ఆ వెనక మొత్తం డొక్కుల్లోంచి క్యాసెట్లు తీసేసి డొక్కులు మాత్రం ఉంటాయి పైన వరకు వచ్చి డొల్లలు అనమాట. అటన్నిటికి అతికించేసి అవి పెట్టేసి వెనకాల ఇంత పొడుగు ఉంటుంది కదా, చాలా పొడుగు ఉంటుంది. ఆ వెళ్తున్నప్పుడు దాన్ని తగ్గట్టుగా ట్రాలీలు వేసుకొని ఇవన్నీ సరదాలు నావే, అన్ని సరదాలు నావే. అండ్ యూజ్ టు సపోర్ట్ మీ, బాగుంటుందా నువ్వు చెయ్యి బాగుంటుంది, నేను కరెక్ట్గా కట్ చేసుకుంటాను నేను అని చెప్పి చేయించాడు అనమాట. ఇట్స్ ఇద్దరికి ఫ్రీక్వెన్సీ కలుస్తుంది నాకు వంశీ సినిమా వరకు. మీరు అంటే ఈ కెమెరా ఎవాల్యూషన్లో ఎప్పటి వరకు ఉన్నారు సార్? అంటే ఇప్పటికీ చేస్తున్నారు మీరు, స్టూడెంట్స్కి చెప్తున్నారు FTH ద్వారా. అది కాకుండా ఫిలిమ్స్లో చేసేటప్పటికి ఏ ఎవాల్యూషన్ దగ్గర వరకు ఉన్నారని చెప్పచ్చు మీరు? నేను ఉన్నానండి. 2007 నేను లాస్ట్ కొంచెం మంచి సినిమా చేసింది ఫిల్మ్ ఫార్మాట్. అది కూడా క్షేత్రం అని ప్రియమణిను జగపతి బాబు వాళ్ళతో చేశాను ఫిల్మ్ ఫార్మాట్. తర్వాత వచ్చే టైంకి గీతా కృష్ణతో రెడ్ 1 కెమెరా ఫస్ట్ టైం తెలుగులో డిజిటల్ కెమెరా విధంగా డిజిటల్ సినిమా. కాకపోతే మాది లేట్ అయింది, ఈనాడు ఏదో ముందుకు వచ్చింది. వెంకటేష్ గారిది కమల్ హాసన్ గారు రెడ్ 1 కెమెరా నేను చేశాను. అది గీతా కృష్ణ 3 లాంగ్వేజ్లో చేసాం, తెలుగు, తమిళ్, కన్నడ. అప్పటికి ఫస్ట్ టైం కానీ రిలీజ్గా అది ముందుకు వచ్చారు, రికార్డులో అది వస్తుంది. మరి ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది సార్? అంటే అది ఒకటే అండి, నాకు ఫిల్మ్ ఫార్మాట్ అంటే ఇష్టం, ప్రాణం. ఫిల్మ్ ఫార్మాట్కి దీనికి ఉన్న తేడా ఏంటో నేను బాగా అర్థం చేసుకోగలిగా. ఇదేమో పిక్సెల్, ఒక దాంట్లో దాని ఏమంటారు, మన చెస్ బోర్డ్ లాగా కాదండి, గ్రాఫిక్ బోర్డు అంటారు, చార్ట్లు, గ్రాఫిక్ చార్ట్లు, వర్టికల్ హారిజాంటల్ గీతలు ఉంటుంది, సెంటీమీటర్. అది మన డిజిటల్ ఫార్మాట్ ఇది. ఓకే, సెన్సార్లో అదే ఉంటుంది. ఫిల్మ్ ఏంటంటే గ్రాన్యులర్ విజన్, పార్టికల్స్ అనమాట. దానికి దొరుకుతున్న సైంటిఫిక్ ఇన్సైడ్ మ్యాటర్స్ చాలా తేడాలు ఉన్నాయి. నాకు అది తెలుసు, ఇది తెలుసు. ఫిల్మ్ ఫార్మాట్లో ఎక్కువ తెలుసు నాకు, ఇది కూడా తెలుసు. ఇది కొంచెం ఫ్లాట్ డైమెన్షన్ కొంచెం తక్కువ ఉంటుంది, ఇందులో ట్రూ డైమెన్షన్ ఉంటుంది ఫిల్మ్లోంచి వచ్చేది. నేను అది నాకు బాగా చేసి 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 ఆ ఇమేజెస్ నాకు ఇష్టం. ఫిల్మ్లోంచి వచ్చే ఇమేజ్ సుపీరియర్ని ఫీల్ అవుతా. కాకపోతే ఇప్పుడు టెక్నికల్గా ఒక్కోటి వస్తుంది కాబట్టి దగ్గరకు వచ్చారు. బట్ ఏదైనా ఆర్గానిక్ లుక్ వేరు, పిక్సెల్ లుక్ వేరు. నాకు ఇష్టమైన షాట్ మీరు అడిగారు, ఇట్ ఇస్ కాల్డ్ డాలీ జూమ్. టెక్నికల్గా దాని గురించి తెలిసిన వాళ్ళు ఎంజాయ్ చేస్తాం. డాలీ జూమ్ అంటే అందరికి తెలుసు, ఫార్వర్డ్ ఇలాగా.
లెన్స్లో ఉంటుంది, కెమెరా ముందుకు రాదు. అవును ట్రాలీలో కెమెరా ముందుకు రావడం ట్రాలీ షాట్ అవుద్ది. అవును ఒక చోట నేను సెటిల్ అయిపోయి నా జూమ్ని వైడ్ నుంచి టైట్ నుంచి వైడ్, దట్స్ ఏ జూమ్ లెన్స్. ఇప్పుడు ఇది ఏంటంటే డాలీ జూమ్ అంటే మనం ట్రాక్ అండ్ ట్రైల్ అంటాం తెలుసు కదా, మామూలుగా ఇప్పుడు కూడా మనం ట్రాక్ అండ్ ట్రైల్ అంటాం కదా, వాళ్ళు అక్కడ అలా అనరు, డాలీ అంటారు దాన్ని, ట్రాలీ అనరు వాళ్ళు. యూరోపియన్ కంట్రీస్లో, అమెరికన్ కంట్రీస్లో డాలీ. సరే, ఇప్పుడు డాలీ ఏంటంటే ఇప్పుడు మీరున్నారు, మీ దగ్గరికి నేను కెమెరా కూడా మూవ్ అయ్యి దగ్గరికి వచ్చేసాను. మీ ఆల్మోస్ట్ 3/4 నుంచి నేను కెమెరా ముందుకు వచ్చేసాను, దగ్గరికి టైట్గా వచ్చాను, ఫోకస్ మార్చుకుంటూ వచ్చాను. ఇది ఒక షాట్. నేను ఇక్కడే ఉండి నేను జూమ్ చేశాను, అదే మళ్ళీ సేమ్. దానికి దీనికి తేడా ఏంటంటే చాలామంది చెప్పలేరు. పర్స్పెక్టివ్ చేంజ్ అనేది అంటే మనిషి నేను ముందుకు వస్తుంటే ఎలా ఉంటుంది అనేది ట్రాలీ రావడం. నేను ఒక చోట ఉండి క్రాపింగ్ అంటాం కదా, ఎల్ఆర్జింగ్ క్రాపింగ్ అంటే అదే ఫ్లాట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది రెండు కలిపి డాలీ జూమ్ అయింది. డాలీ జూమ్ అనే మాట యాక్చువల్గా అయితే ఆ సినిమా పెట్టుకొని సినిమాలో ఫస్ట్ టైము ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారు చేశారు. ఆ మెయిన్ ఆర్టిస్ట్కి కళ్ళు తిరుగుతాయి అంటాం కదా మనం, హైట్ చూస్తే కళ్ళు తిరుగుతా అయినాడు. ఆ అడాప్టేషన్లో అది చేశారనమాట. ఏదో చేశారు ఆయన, తాళ్ళు కట్టేది లాగారని చెప్తారు. బాగుంది ఆ రీల్. ఇప్పుడు కూడా స్టూడెంట్స్ ముందు అదే చూపిస్తాం. రెండోది నేను బాగా దాని గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించింది స్పీల్బర్గ్ సినిమా జాస్. ఓకే, ఆ జాస్లో సినిమా అద్భుతంగా చేశారు. అంటే టెక్నికల్గా దానికి కొన్ని పారామీటర్స్ ఫాలో అవ్వాలి. ఆ ట్రాలీ ఇలా అనకూడదు, కరెక్ట్గా అలా వెళ్ళాలి, అంత స్మూత్గాను హెడ్ ఉండాలి, ఫ్లూయిడ్ హెడ్లు ఉండాలి. వెళ్తున్నప్పుడు ఎంత అయితే రేంజ్ టైట్ అవుతుందో అంతా నేను జూమ్ వైడ్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా చేయాలి. చాలా లెక్కలు ఉంటాయి దానికి. అంటే టైట్గా ఉన్నప్పుడు ఉండే బ్యాక్గ్రౌండ్, వెనకాల బ్యాక్గ్రౌండ్ వేరు, వెనక్కి వచ్చిన బ్యాక్గ్రౌండ్ వేరు. అది ఆ బ్యాక్గ్రౌండ్ ఇలా రొటేట్ అవుతున్నట్టు వస్తుంది. ఇప్పుడు ఏ షాట్లో ఇది మీరు వర్క్ చేశారు సార్? ఇప్పుడు మీరు చేసిన ఇది చాలా సినిమాల్లో చేశారు, ఇప్పుడు మరీ ఎక్కువైపోయినాయి. నేను చేసింది సిరివెన్నెల్లో నంది హిల్స్లో షూటింగ్ ఎక్కువ, చాలా పార్ట్ అక్కడ చేసాము. మండపం ఉంటుంది ఆ పార్కులో, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అశోక ట్రీస్ ఉంటాయి, కంప్లీట్ సోల్జర్స్ లాగా లైన్ లాగా ఫుల్ హైట్లో. ఆ దాంట్లో మధ్యస్థంగా మండపం కట్టారు. మండపానికి అటు ఒక లెంత్, ఇటు ఒక లెంత్ ఉంటాయి. నేను నా దగ్గర ఒక సింగిల్ లెంత్ ట్రాలీ ఉంది నా షూటింగ్లో. ఈ షార్ట్ అడిగి నేను చేస్తానంటే, మరి ఎలాగ నీకు లెంత్ ఏంటన్నారు. సార్ మధ్యాహ్నం పెట్టుకున్నా సార్ ఈ లెంత్ అని చెప్పేసి విశ్వనాథ్ గారు రిక్వెస్ట్ చేసి, పక్కన ఇంకో షూటింగ్ జరుగుతుంది కన్నడ వాళ్ళు. బట్ నా గురించి తెలుసు కాబట్టి, స్వాతి ముత్యం వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ ట్రాక్ని రిక్వెస్ట్ చేసి 1 గంట కావాలన్నా. అంటే డబుల్ లెంత్, 48 ఫీట్ లెంత్ బదులు 96 లెంత్ ఫీట్ ఫుల్ ట్రాలీ వేసి పక్కాగా లెవెల్ పర్ఫెక్ట్గా చేయాలి. ప్రీమియం క్రూడ్గానే ఉండే ట్రాక్ అండ్ ట్రాలీ, ఇప్పుడులాగా వచ్చిన మోడర్న్గా వచ్చిన ట్రాలీలు కాదు. దాని అన్ని చెక్కలు పెట్టి రాళ్ళు పెట్టి పర్ఫెక్ట్గా స్పిరిట్ లెవెల్ చేసుకుంటా 100 ఫీట్ వేసుకొని వెనక్కి వెళ్ళిపోయాను. బ్యాక్ మండపానికి 100 ఫీట్ వెనక్కి వెళ్ళిపోయా లాస్ట్ ట్రాలీలో, జూమ్ వేసుకున్నా. అక్కడి నుంచి ఆ మండపానికి వాళ్ళిద్దరున్న ఆర్టిస్టులకి ఈ రేంజ్కి టైట్ చేశాను. మండపం మాత్రం ఇలా ఉంటుంది, పక్కన కొంచెం గ్యాప్ ఉంటుంది అన్నమాట. నేను ఆ మ్యూజిక్ సరిపడా ఎంత అయితే ట్రాలీ ముందుకు వస్తున్నప్పుడు చిన్నదైపోతుంది కదా ఫ్రేము, ఆ చిన్నదైపోతుంది దాన్ని ఈక్వలెంట్గా తెలియకుండా అది మెయింటైన్ చేసుకుంటూ వైడ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఇది ట్రాలీ ముందుకెళ్తే ఇది వైడ్ చేసుకుంటూ రావాలి. దానికి చాలా కంట్రోల్ ఉండాలి. ఎదుర్కొంటే ఫ్రేమ్ మాత్రం ట్రాలీ ముందుకు వస్తుంటే చిన్నది అవ్వాలిగా. అవును, నేను దానికి తగ్గట్టు కరెక్ట్గా మీకే తెలియదు, స్మూత్గా చేయాలి. దానికి ఏంటంటే ఇన్విజిబుల్ టెక్నిక్ అంటారు. దానికి ఒక మాట టెక్నికల్గా నేను చేసేది మీ ప్రేక్షకుడికి పసిగట్టకూడదు టెక్నాలజీ. రెండోది ఇంకోటి ఏంటంటే వెనపూసలో సూది గుచ్చినట్టు అంటాం, ఏమైనా సరదాగా మాట్లాడదాం. అది అప్పుడే చేశాను నేను 86. దట్ ఈస్ డాలీ జూమ్ షాట్. ఇప్పుడు అంటే నేను లోకేష్ కనకరాజు గారి ఫిల్మ్లో చూసిన తర్వాత ఇదొక షాట్ ఉందా అని అనిపించింది. చాలా చాట వచ్చేస్తాను, మామూలు థ్రిల్గా ఉంటుంది అది. సార్ ఫేవరెట్ లెన్స్ ఏంటి మీకు? అలాగే నేను ఏం చెప్పను, ఎన్ని లెన్సులు చూశాను ఏంటి. నాకు ఫేవరెట్ అప్పుడు నేను బెస్ట్ సినిమాలు చేసిన రోజుల్లో యారీ జూమ్, NGX జూమ్లో 25 to 250 జూమ్ అంత ఉంటుంది అంతే. యారీఫ్లెక్స్ కెమెరాకి. మీరు చెప్పిన స్వాతి ముత్యం, సిరివెన్నెల, అన్వేషణ, ఆలాపన, సీతలు అన్నిట్లో ఇదే కెమెరా వాడాను నేను, ఇదే జూమ్ వాడాను. నాకు కంట్రోల్ కూడా తెలుసు. దాన్ని ఎక్స్పోజర్ మీటర్ చూడక్కల, ఫ్రేమ్లో చూస్తాను, కట్ చేసుకుంటాను అంతే, దట్స్ ఇట్. అంత కంట్రోల్గా ఉండేది. ఆ జూమ్ నాకు ఇష్టం.
తర్వాత కొన్ని వచ్చినాయి, ఆ మ్యాక్రో జూమ్లో అన్నీ వచ్చి చేశాను. కానీ ఎక్కువగా ఆడుతూ పాడుతూ అన్వేషణలో ఈ కెమెరా పట్టుకుని ఎన్ని రకాలు చేశాను. ఆ జూమ్ తీసేసి నార్మల్ వేసేసుకొని ట్రాలీలో పైకి కింద వెళ్తూ ఉంటే అది కూడా కంట్రోల్ అన్నమాట, బాడీ కంట్రోల్ ఉండేది. అప్పుడు మా స్టూడెంట్స్ చెప్తుంటా, ఇప్పుడు మీకు గింబల్స్ వచ్చినా మాకు ఏం లేదు, మా గింబల్ ఏంటంటే కెమెరాలో పట్టుకుంటే ఇది 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 ఇదే షాక్ అబ్జార్వింగ్ సిస్టమ్ దేవుడు ఇచ్చాడు. ఇది ఆల్ దీస్ థింగ్స్ మైండ్ ఫోకస్. అవి మైండ్ పట్టుకుంటే ఈ వంకరగా ఉండేది కాదు. కెమెరా పట్టుకుంటే నేను పక్కగా ఉండేది. దీన్ని ఏమంటారు డచ్ యాంగిల్ అంటారు. ఇటు వెళ్ళేది కాదు. ఎలాగెళ్ళేది నేను పరిగెత్తే ఏం చేసినా కూడా ఇలా అయిపోదు కెమెరా. అంటే కంట్రోల్. అంటే వెన్ యు ఆర్ ఎంజాయింగ్ వర్కింగ్, ఇది రేపొద్దున ఆడిటర్ నన్ను భలే చేశాడు అనిపించేదేనా అని ఫీల్ అయితే ఎనర్జీ వస్తుంది. హౌ పాసిబుల్ సార్ ఎనర్జీ వస్తుంది. అంటే గింబల్ కూడా లేకుండా స్టిఫ్ గా పరిగెట్టినప్పుడు కానీ ఎవ్రీథింగ్ కొమ్మల మధ్యలోంచి వెళ్ళిపోయాను. చేసాం. ఇది పడినా కూడా ఏం నథింగ్. ఇంకో షర్ట్ మార్చుకుంటాను, నేను బయట ఇంకోటి వేసుకుంటే చేసాం. ఎందుకంటే బాగా రావాలి సార్. అంటే మీరు వర్క్ చేసిన ఆర్టిస్టులు చాలా మంది ఉన్నప్పుడు, అంటే మనకి ఆర్టిస్ట్ లాంగ్వేజ్ అని ఒకటి అంటారు కదా, అది సంథింగ్ బాడీ లాంగ్వేజ్లో ఆర్టిస్ట్ లాంగ్వేజ్ అని. కొంతమంది షార్ట్ డైరెక్టర్ కట్ చెప్పిన వెంటనే ఆగిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఎడిటింగ్ నాలెడ్జ్, అంటే కెమెరా నాలెడ్జ్ ఉండి ఒక 2 seconds 5 seconds గ్యాప్ ఇచ్చి మరి వాళ్ళకి కొంచెం స్పేస్ ఇస్తారు కదా, అలాంటి యాక్టర్స్ ఎవరు చెప్తారు మీరు చూసిన వాళ్ళు? ఇండియా మొత్తం మీద నాకు కలిసి పనిచేసాను కాబట్టి మంచి ఫ్రెండ్ కాబట్టి నథింగ్ లైక్ కమల్ హాసన్. కమల్ హాసన్ గారు ఎస్, అందులో సమస్య లేదు. వండర్ఫుల్. ఈజ్ బిగ్ టెక్నీషియన్ ఆల్సో. అతను తెలియదు లేదు. సకల కళా వల్లభన్. అంత మంచి నాలెడ్జ్. అంటే ఆయన కెమెరా లాంగ్వేజ్ బాగా తెలుసు. అంటే అందరికీ తెలుస్తుంది ఆర్టిస్ట్ గా, కెమెరా లాంగ్వేజ్ బాగా తెలుసు. అది ఇప్పుడు మీరు ఏదన్నారు కదా ఆర్టిస్ట్ లాంగ్వేజ్ సంథింగ్. ఆర్టిస్ట్ లాంగ్వేజ్ అనేది దీనికి ఏమంటారంటే క్యూ యాక్షన్ క్యూ డైలాగ్ అంటారు. ఈ ఒక మాట ఉంది దీంట్లో థియరీలో. అంటే ఆర్టిస్టు నెక్స్ట్ ఇంకొక షాట్ వెళ్తారుగా, ఇది కాదు కదా, ఇంకో షాట్ వెళ్తాయి. దీని ఎండ్లో కొంచెం ఎక్స్టెన్షన్ కావాలి. నెక్స్ట్ షాట్ లీడ్ అవుతుంది. ఎడిటింగ్లో స్టార్టింగ్లో కొంత లీడ్ ఉంటుంది, ఎండింగ్లో కొంత లీడ్. ఎడిటింగ్లో అవన్నీ అది క్యూ యాక్షన్ క్యూ డైలాగ్ అంట. ఇది సీనియర్ ఆర్టిస్టులకి ఆ క్యూలు ఇస్తారు వాళ్ళు. రెండవది దానికి దీనికి తగ్గట్టుగా 3 కాళ్ళు తెచ్చుకుంటారు కంటిన్యూటీ. యా, ఇప్పుడు కంటిన్యూస్ లెందీ షాట్లు కొన్ని ఉంటాయి కదా, అన్కట్ గింబల్ పట్టుకొని వెళ్ళి ఇటెళ్ళి. ఈ మధ్య ఒక సినిమాకి ఆస్కార్ అవార్డు కూడా 1917 అది సినిమా, రోజర్ డికెన్స్ ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది కదా. అన్కట్ షార్ట్స్ మనం కూడా షార్ట్ ఫిల్మ్స్ కూడా ఒకే షాట్లో తీసేస్తుంటాం. కట్ చేసేదానికిను సింగిల్ షాట్ చేసేదానికి ఏంటి వాట్ మేక్స్ ది డిఫరెన్స్ అంటే పిల్లలు ఏం చెప్తారు, మేము అటెండెడ్ అలా మాడతాం. కంట్రీ షాట్ చేస్తున్నప్పుడు బాడీ కంట్రీ సేమే ఉంటాయి. కట్ చేసి మళ్ళీ కెమెరాలు మార్చి లెన్స్లు మార్చి లైటింగ్ మార్చేయడానికి ఇలా ఉన్నచే ఇలా కావచ్చు, ఇలా ఉన్నచే ఇలా కావచ్చు. ఆ కంటిన్యూటీ ఫాలో అవడం చాలా కష్టం కదా సార్. అది ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకుని ఫాలో అయ్యి నేను చెప్పాను కదా ఇందాక, క్యూ యాక్షన్ క్యూ డైలాగ్ సీనియర్స్గా ఉంటుంది ఆ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఈ చిరంజీవి గారితో ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? అంటే లైక్ ఆయనతో మీరు చేశారు ఫస్ట్ సినిమా, ఆయన లాంగ్వేజ్ కానీ ఆయన యాక్టింగ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఏంటి ఆయన మీరు అబ్జర్వ్ చేస్తుంది అంటే? ఇక్కడ కూడా యంగ్ ఆర్టిస్ట్ ఆయన అప్పటికి చెప్పాలంటే ఎగ్జాక్ట్గా. నేను ఇండస్ట్రీకి వెళ్ళే టైంకి అతను ఇంకా ఇన్స్టిట్యూట్ కూడా రాలా, కొంచెం సీనియర్ అతని కంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు. నా రూమ్మేట్ ఒక అతను కూడా ఆ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు పెట్టిన యాక్టింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో అతను కూడా భాస్కర్ అని చిరంజీవి వాళ్ళ బ్యాచ్. అలాగెళ్ళి నాకు అప్పటి నుంచి చిరంజీవి పరిచయం. చిరంజీవి కాదు అంతకుముందు పేరు వరప్రసాద్. తర్వాత బాగా ఫ్రెండ్షిప్ మామూలుగా ఉండేది. నెక్స్ట్ ఇంకో తమాషాని కోయిన్సిడెన్స్ ఏంటంటే, నేను అక్కడ ఆంధ్ర క్లబ్ అని ఒకటి ఉండేది టీ నగర్లో, చాలా పాపులర్, చాలా పాపులర్. దానికి అవతల చిన్న ఒక కాంపౌండ్లో నేను కొన్నాళ్ళు ఒక రూమ్లో ఉన్నాను. పైన ఒక రూమ్లో ఉండేవాడిని. కొంచెం డీటెయిల్గా వెళ్ళాలంటే కిందేమో సుచిత్ర అని ఇప్పుడు చంద్రబోస్ వైఫ్ డాన్స్ వాళ్ళు ఉండేవాళ్ళు. అమ్మాయి అప్పుడు చిన్నపిల్ల అనమాట. కొన్నాళ్ళు ఉన్నాను అక్కడ. అక్కడి నుంచి ఆ రూము ఖాళీ చేసి నేను ఆ రూమ్లో ఉన్న మిగిలిన అందరం కలిసి మా సినిమా ఆఫీస్కి షిఫ్ట్ అయిపోయాం. రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ అంటే తమ్మారెడ్డి భరద్వాజ్ గారి వాళ్ళదనమాట. వెళ్ళినప్పుడు ఆ రూమ్లోకి మేము అలా ఎగ్జిట్ అయ్యాము. చిరంజీవి, హరిప్రసాద్, సుధాకర్
సుధాకర్, శుభలక సుధాకర్ కదా, వాళ్ళ ముగ్గురు వచ్చారు సేమ్ రూమ్లోకి. రిపబ్లిక్ గార్డెన్స్ అంటాను అదొకటి. తర్వాత రెగ్యులర్. నెక్స్ట్ విజయ్ బాపిరెడ్డి గారు తను డైరెక్టర్ అవడానికి ఒక మైండ్ సెట్ రెడీ అయిన తర్వాత నన్ను అనుకున్నారు కెమెరామెన్. దానికి కారణం ఏంటంటే ఇక్కడ నాగార్జున సాగర్ దగ్గర ఒక షూటింగ్కి నన్ను అడ్జస్ట్మెంట్కి పంపించారు మా గురుగారు స్వామి గారు కాదు, స్వామి గారి తర్వాత ఎస్ గోపాల్ రెడ్డి గారు రెండో గురువు. ఎస్ గోపాల్ రెడ్డి గారు దుర్గా ఆర్ట్స్ ఇప్పుడు మహేష్ బాబుతో ప్రొడక్షన్లో ఉన్నారు కదా రాజమౌళితో. ఎస్ గోపాల్ రెడ్డి కెమెరామెన్ ఒక సినిమా చేస్తాడు, నా ఆటోగ్రాఫ్ సినిమా కూడా. ఆయన దగ్గర కొన్ని సినిమాలు చేస్తాడు, స్వామి గారి దగ్గర నుంచి ఆయన దగ్గర. ఆయన వెళ్ళాల్సింది నన్ను పంపించారు ఎక్కడ నాగార్జున సాగర్ దగ్గర మాచర్ల. బాపిరెడ్డి గారు అల్లుడు జనార్దన్ ఆయన డైరెక్టర్. ఇదో అప్పుడు నా వర్కింగ్ చూసి బాపిరెడ్డి గారు ఆయన మైండ్లో రఘుతో నేను అతను బ్రేక్ ఇవ్వాలని అనుకున్నారంట. దాని నుంచి వచ్చిన ఇదే రిజల్టే మగమహారాజు. ఆయన డైరెక్ట్ చేయడం ఫస్ట్ టైం. ప్రొడ్యూసర్లు చాలా సినిమాలు ఉన్నాయి, డైరెక్ట్ చేయడానికి అనుకున్న దానికి రఘుతో రఘుని కెమెరామెన్ నేను డైరెక్ట్ చేద్దాం అనుకుని మైండ్ సెట్ అయిన తర్వాత నా దగ్గరకు వచ్చి డిస్కస్ చేసి అలాగే సార్ అని చెప్పి నేను కూడా బాగా సపోర్ట్ చేసి బాగా పంపప్ చేస్తే నెక్స్ట్ డే అనౌన్స్మెంట్ ఇచ్చారు, దట్ ఈస్ మగమహారాజు. అలాగ వచ్చిందనమాట. మగమహారాజు మంచి హిట్ ఆ రోజుల్లో. అంటే చిరంజీవి జస్ట్ జూమింగ్ అవుతున్నారు అంటే ఇది మా గురువు గారు చేసిన సినిమా ఖైదీ, ఇక సినిమాలు కొనుక్కున్నాను అనమాట. అప్పుడు దాంతోపాటు కోదండరామిరెడ్డి గారు, లోక్ సింగ్, కోదండరామిరెడ్డి గారు, ఇళయరాజా, చిరంజీవి అన్ని సూపర్ హిట్స్, కంప్లీట్ మ్యూజికల్ సూపర్ హిట్స్. అలాగా అప్పుడు మాది కూడా మగమహారాజు మంచి హిట్ అయి వచ్చింది. దాంట్లో అది సాదాసీదా సబ్జెక్ట్, అది వాళ్ళ సినిమా లాగా కాదు. ఇది ఫ్యామిలీ, అది సంసారపక్షంగా ఉంటుంది ఈ సినిమా బాపిరెడ్డి గారిది. అందులో నాకు సైకిల్ సాంగ్ ఒకటి నాకు మంచి పేరు తీసుకొచ్చింది. నీ దారి పూలదారి అని ఒక సైకిల్ సాంగ్ చిరంజీవి గారు మొత్తం సైకిల్ తిరుగుతుంది. నేను బాపిరెడ్డి గారితో మాట్లాడి నేను వేరే ఒక రిగ్ ప్లాన్ చేసి, ఇప్పటికీ చాలా మంది వాడతారు సైకిల్స్, అది ఎక్కడైనా కెమెరా పెట్టుకోవచ్చు. ఎందుకంటే నేను ఎందుకని అనుకున్నా అంటే చిరంజీవి గారు సైకిల్ తొక్కుతుంటే ఆ సైకిల్తో పాటు నేను కూడా ట్రాలీ ఫాలో అవ్వాలి. వీలైతే లోయెస్ట్ యాంగిల్, డైనమిక్ యాంగిల్లో పెట్టి అతనితో పాటు ఫాలో చేయాలి. ఎక్కడ ఇలా పెట్టి లేకపోతే ఆయన వెనకాల ఇలా పెట్టుకొని ఆయన హెడ్ మేంచి అద్దంలో ఆయన కనిపించేట రకరకాల షాట్లు తీయడానికి నేను ప్లాన్ చేస్తే చాలా బాగా వచ్చింది ఆ సాంగ్. ఆ సాంగ్ అప్పుడప్పుడు నేను చూపిస్తాను మా పిల్లలకి కెమెరా మూమెంట్ ఎలాగా, అది ఎందుకు నేను డిజైన్ చేశాను. నైటు డే కలిపి డిజైన్ చేశాను. ఒక ఫుల్ నైటు 2 డేల సాంగ్ అయిపోయింది అది ఉండడం వల్ల. రెండోది ఏంటంటే నేను ఎక్కువగా మా పిల్లలతో చెప్పేది, నా గొడవ నాదే టెక్నికల్గా, బట్ మీరు చూడండి అతను ఫస్ట్ డే ఎలా ఉన్నాడు, మేకప్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ, సెకండ్ డే ఎలా ఉన్నాడు, థర్డ్ డే ఎలా ఉన్నాడు, రాను 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 టార్గెట్ రీచ్ అవ్వాలి కానీ ఒంట్లో ఎనర్జీ. దానికి ఆయన ఎంత బాగా ఎంత చక్కగా మేకప్ కానీ అడిచేయడం కానీ ఇడిచేయడం కానీ ఎంత గొప్పగా చేశారు చూడండి. అది ఆర్టిస్ట్ అంటే. అంటే కమిటెడ్గా ఈ సాంగ్లో నేను నాకు వచ్చిన ఛాన్స్ని వీలైనంత వరకు మార్క్స్ సంపాదించాలి డైరెక్టర్ గారి సినిమా కానీ అంత బాగా చేశాడు చిరంజీవి గారు. చివరికి వచ్చేయడానికి మనకే రా 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 అందరూ అంటాడు, మనకే ఉద్వేగం వచ్చేస్తుంది. దట్ ఈస్ చిరంజీవి. అతనికి తెలుసు ఇన్స్టిట్యూట్లో చేరేటప్పటికి అతనికి అంతకుముందు ఉన్న జనరేషన్కి ఇప్పుడు నేను వెళ్తున్న జనరేషన్కి ఏదైతే నేను క్లిక్ అవుతాననేది తనకి మంచి ఇంటర్నల్గా ప్రిపేర్ అయిపోయాను. ఇప్పుడున్న టెక్నాలజీ మీరు వర్క్ చేసే టైంలో ఏది ఉంటే బాగుంది అనిపించింది అంటే లైక్ అప్పుడు మాకు ఉంటే కొంచెం ఇంకా మంచి షార్ట్స్, అంటే ఇప్పటికే అవి సూపర్ గుడ్ షార్ట్సే, ఇంకా ఉండుంటే అంటే ఒకటి మాత్రం ఇదనమాట, అప్పటికే గన గింబల్ డ్రోన్ ఇచ్చుంటే, పోర్టబుల్ లైట్స్ ఈ ఎల్ఈడి లైట్లు ఇచ్చుంటే ఇప్పుడు మీరు చూసిన అన్వేషణకి ఇంకో అంత బెటర్గా చేసి ఉండేవాళ్ళు. లెన్సులు మారిపోయినాయి, కెమెరాలు మారిపోయినాయి, ఇంకా 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 చాలా చాలా కెమెరా వండి ఇంకొంచెం బాగా ఇంకా ఇంకా క్రిటికల్గా చేసి ఉండేవాడిని అని సహజం చూసినప్పుడు ఫీల్ అవుతుంటుంది. ఉంటుంటే ఎంత బాగుండేది, ఇంకా బాగా షార్ట్లు చేసి ఉండేవాడిని కదా. ఓకే, టెక్నాలజీ అడ్వాన్స్ అవుతున్నప్పుడు మనకు అప్పటికి దేవుడు అదే ఇచ్చాడు.
మనకు అప్పటికి ప్రాప్తం అది. ఇప్పుడు చాలా ఈజీగా ఉంది. మీరు ఫింగర్ టిప్స్ మీద కలర్ టెంపరేచర్ మార్చేసుకుంటారు, ఏది కావాలంటే చేస్తున్నారు. డే ఫర్ నైట్ చేస్తున్నారు, డే ఫర్ నైట్ డే చేస్తున్నారు, కాంట్రాస్ట్ పెంచుకుంటున్నారు. కెమెరాలో రకరకాలు వచ్చేసినాయి. కలర్ సబ్ శాంపులింగ్ అంటాం, 444 కెమెరా, 422 కెమెరా, ఇవన్నీ అందరికీ అవైలబిలిటీ వచ్చేసినాయి, చేసేస్తున్నారు. అంటే కొంతమందికి ఈ సబ్జెక్ట్ తెలిసే ఉండొచ్చు, బట్ మళ్ళీ మీరు ఒకసారి చెప్పండి సార్. అంటే లైక్ ఇప్పుడు మనకి స్వాతిముత్యం కానివ్వండి, లేదంటే సిరివెన్నెల కానివ్వండి, మనకి ఫిల్మ్ అంతా గ్లిచ్ వస్తూ ఉంటుంది. అంటే ఎక్కడో దగ్గర చిన్న చిన్న సంథింగ్ గ్రెయినీ లాగా ఇలా. అంటే ఏంటి ఆ కెమెరా అప్పటికి దాన్ని ఏమని అంటారు, ఏమని అనాలి దాన్ని అసలు? మీరు అనేది సినిమాల్లో ప్రొజెక్టర్లో రన్ చేస్తారు కదా, అది ఎక్కడ ప్రాబ్లం అంటే? ప్రాబ్లం ఫస్ట్ ఫ్రెష్గా రిలీజ్ చేసినప్పుడు లడ్డూలాగా అర్థంలాగా ఉంటుంది. సుమారుగా ఒక 40 ప్రింట్లు అనుకోండి. 40 ప్రింట్లో మేము మెయిన్ ప్రింట్లన్నీ మేము కూర్చొని ఫుల్ లెంత్ సినిమాలు చూస్తాం. మేము ల్యాబ్లో కూర్చొని 40 ప్రింట్లు. ఎస్, సిరిసిరి మూవీకి 23 ప్రింట్లు. ప్రసాద్ ల్యాబ్ ఫస్ట్ అది మెడ్రాస్. 23 ప్రింట్లు నేను కూర్చొని చూసా. పక్కన ఆయన పెద్ద ఆయన ఉండేవాళ్ళు, ఎల్వి ప్రసాద్ కూడా చూసేవాళ్ళు ఆ సినిమాని. జనరల్గా అది కానీ అప్పుడు ఏంటంటే ప్రింటుల్లో ఫస్ట్ కాపీ తేడా ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సెకండ్ కాపీ బెటర్ అవుతుంది, థర్డ్ కాపీ లాక్ చేసేస్తుంది. అదే ఇంకా అన్ని ప్రింట్లకు వెళ్ళిపోతూ ఉంటుంది. అయినా కొన్ని కారణాల వల్ల ల్యాబ్లో ఉండే కెమికల్స్లో ఏమన్నా దాని పస తగ్గినా, రీప్లెన్షన్స్ తేడా వచ్చినా, కొన్ని కలర్స్ డీకలర్ అయినప్పుడు మేమేం చేస్తామంటే ఫస్ట్ 3 అయిపోయింది, 4th, 5th, 6th లాగా అన్నీ చూసేస్తాం. 10th, 12th, 15th, 18th లాగా ఆల్టర్నేటివ్ చూసి మేము బెస్ట్ నేను నోట్ చేసేసి, ఆ బెస్ట్ నోట్ చేసిన వాటిని ఈ థియేటర్కి పంపించండి, హైదరాబాద్లో ఇది పంపించండి. మెయిన్ అంటే రివ్యూలు వస్తాయి కదా, ప్రెస్ రివ్యూలు, పబ్లిక్ మెయిన్ అక్కడ పంపించాలి. విజయవాడ దీనికి పంపించండి, ఇది రాజమండ్రికి పంపించండి, వైజాగ్ పంపించండి. ఒక ప్రింట్ అక్కడ నుంచి సర్క్యులేట్ అయ్యేది మొత్తం. ఎన్ని ప్రింట్లు నేను చెప్పేది, ఇన్ని ప్రింట్లు అన్ని చోట్లకి బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి. మేము సెలెక్ట్ చేస్తాం ప్రింట్లు, మేము పేపర్ మీద ఇచ్చేస్తాం. ప్రొడ్యూసర్ గారు, డిస్ట్రిబ్యూటర్ చెప్పండి, ప్రింట్ నెంబర్ 12 సికింద్రాబాద్, 12 and 13 హైదరాబాద్, సికింద్రాబాద్, ఇది ఇక్కడికి వెళ్ళాలి. ప్రింట్లు నేనేది. రెండో పార్ట్కి వస్తే ఒక సినిమా ఆడుతుంది ఒక థియేటర్లో, ఒక 50 రోజులు ఆడింది, తర్వాత ఇంకో థియేటర్కి మారింది, లేదా బి సెంటర్కి మారింది, సి సెంటర్కి మారింది. వెళ్ళినప్పుడు అంటే అన్ని ప్రాజెక్టులు కొత్తవి కాదు కదా, ఆల్రెడీ లోపల ఇబ్బందులు ఉంటాయి. అక్కడ మీరు చెప్పిన గీతలు పడతాయి. ఒకప్పుడు అప్పట్లో ఫిల్ములు ఎర్లీ డేస్లో పాలియస్టర్ రాకముందు కట్ అయ్యి అవన్నీ చేసుకుంటూ వెళ్ళి ఈ ఏ సెంటర్స్ నుంచి బి సెంటర్కి వెళ్తే గీతలు పడడం మొదలు పెడతాయి, సి సెంటర్కి అలా తిరిగి అరిగిపోద్ది. అలాంటప్పుడు దానికన్నా ట్రాన్స్ఫర్ చేస్తే ఆ గ్లిచెస్ లాగా వస్తాయి. అది ఎప్పుడో. ఇప్పుడు మొన్న ఒక సినిమాకి జగదేవ్ డిజిటలైజ్ చేయలే, అప్పుడు వెతికి రన్నబుల్ ప్రింటర్ అని అంటుంది. దానికి టెక్నికల్ నేమ్ ఉంది, రన్నబుల్ ప్రింట్ అంటే రన్ అవుతుంది అక్కడికి. దాంట్లో ది బెస్ట్ ఉన్నట్లో బెటర్ రన్నబుల్ ప్రింటర్ తీసుకొచ్చి దాన్ని డిజిటలైజ్ చేసి నేను కళ్ళకి చేశాను. అదే కళ్ళది నాది కూడా నెగిటివ్ పోయింది, ఇమేజ్ నెగిటివ్ పోయింది, సౌండ్ నెగిటివ్ పోయింది. అది నేను నా దగ్గర లక్కీగా ఒక ఇది ఉందన్నమాట, రన్నబుల్ ప్రింట్ మా ప్రొడ్యూసర్ ఇంట్లో ఒకటి పెట్టుకున్నాడు. అన్నీ గీతలు పడిపోయినాయి ప్రింట్. దాన్ని తీసుకెళ్ళి డిజిటల్ చేసి దాన్ని కంప్యూటర్లో కూర్చొని గ్లిచెస్ మొత్తం తీస్తాం, స్క్రాచెస్ తీసేసి మళ్ళీ కలర్స్ అన్నీ డిఏ చేసినట్టుగా చేసి మళ్ళీ కొత్త ప్రింట్లా తయారు చేస్తాం. ఆ ఇమేజ్ మీరు ఇప్పుడు ఈటీవీలో ఉంది, ఇప్పుడు ఈటీవీ కళ్ళు ఈటీవీకి ఇచ్చారు, ఈటీవీ విన్లో అంత బాగుంటుంది. రిలీజ్ రోజున ఎలా ఉందో అలా బాగుంటుంది. అది ఇదంటే మళ్ళీ మనం బౌన్స్ బ్యాక్ చేయొచ్చు అంటే అంత అవుట్పుట్ కాకపోయినా కొంచెం వస్తుంది, రికవరీ అంటుంది దాన్ని. దాన్ని నేను అన్నపూర్ణలో హెచ్ఓడి సినిమాటోగ్రఫీ ఉన్నప్పుడు వర్క్షాప్ జరిగింది. 70 కంట్రీల నుంచి వచ్చారు. రెస్టోరేషన్ వర్క్షాప్. నెగిటివ్ని రెస్టోర్ చేయాలి, అలా వదిలేయొద్దు. నెగిటివ్ ఫిల్మ్ ఫార్మాట్ ఈస్ ఏ గోల్డెన్ మీడియా, దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, రెస్టోరేట్ చేయండి. వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారు, ఎవరు స్పీల్బర్గ్, క్రిస్టోఫర్, మార్టిన్ స్కోర్సెస్సీ, ఈ పెద్ద జైంట్స్ ఆఫ్ ది 20th century వీళ్ళందరూ కలిసి ఇప్పటికి కూడా నాలాంటి వాళ్ళు కానీ ఏంటంటే మెయిన్ ఎక్స్పోజ్ చేసేది మాత్రం ఫిల్మ్ మీద చేయండి ప్లీజ్. డోంట్ దాన్ని హిస్టరీ చేయొద్దు, దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. గ్రేటెస్ట్ వండర్ఫుల్ ఇమేజింగ్
ఫార్మాట్ అది. ఫిలింలో చేయండి, ఎమల్షన్లో చేయండి, అది అంతవరకు అది చేయండి, మిగిలింది మీ ఇష్టం ఏమైనా చేయండి, డిజిటల్ చేసుకోండి. ఇది ట్రాన్స్ఫర్స్ షూట్ ఫార్మాట్ మెయిన్ షూట్ మాత్రం ఫిలింలో చేయండి. వీళ్ళు ఇప్పుడు దాని ఇలాంటి వస్తుంది ఫ్యూచర్లో ఉంది. అందరూ దానికోసం అందుకే ఇప్పుడు రీస్టోరేషన్ అని ఇప్పుడు రెస్టోరేషన్ వస్తుంది. ఇప్పుడు ఇది కూడా అది చేయాల్సి వచ్చింది. రన్నబుల్ ప్రింట్లో ఎక్కడ ఎతికేది 3 సంవత్సరాలు పట్టిందంట. అతిలేక ఎక్కడో ఒక చోట దొరికింది, అది తీసుకొచ్చి దాన్ని తీసి దాన్ని మళ్ళీ డిజిటల్కి వెళ్ళి దాన్ని అన్ని బాగు చేసి కలర్స్ మళ్ళీ డిఐ చేసి బయటకు తీసుకొస్తున్నారు. అంటే ఇస్ దట్ పాసిబుల్ సార్? అంటే అఫ్కోర్స్ ఒకప్పుడు తీసారులేండి ఫిల్మ్లో తీయడం, ఇప్పుడు మళ్ళీ ఫిల్మ్లో తీయడం. వీళ్ళు మామూలుగానే 150 days 200 days డిజిటల్ అంత ఈజీ అయినప్పుడే సంవత్సరాలు చేస్తున్నారు సార్. ఇప్పుడు ఫిల్మ్ ఫార్మాట్ వచ్చిందంటే నాకు తెలిసి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అవుతుందేమో వీళ్ళు తీసేసారు. ఎక్స్పోజింగ్ వరకు ఫిల్మ్ ఫార్మాట్, మిగిలినంత డిజిటల్. పెద్ద విషయం కాదు. అసలు కష్టమైంది ఇంకోటి, మనం ఇంకో దాని గురించి మాట్లాడు. మాయాబజార్ బ్లాక్ అండ్ వైట్ సినిమాని కలర్లో చేశారు. ఎంత గొప్ప విషయం అది! ఎంత నాలెడ్జ్ ఉండాలి! ఆ ఎదురుగుంట కనిపిస్తున్న ఆ పర్టికులర్ టింట్ ఆఫ్ గ్రే ఆర్ బ్లాక్ ఆర్ వైట్ ఏ కలర్కి రిలేటెడ్ అయి ఉంటుంది? ఆరెంజ్ అయి ఉంటుందా, బ్లూ అయి ఉంటుందా, గ్రీన్ అయి ఉంటుందా? మరి కృష్ణుడు కొంచెం నల్లగా ఉండాలి, అతను ఏ మేకప్ వేసి ఉంటారు కాబట్టి ఆ గ్రే వచ్చింది, డీప్ గ్రే. అంత దానికి రిలేటెడ్గా చేసుకుని వాళ్ళు చేశారు. కానీ మాయాబజార్ ఒక విజువల్ వండర్ అని చెప్తారు కదా సార్ మన తెలుగు ఫిలిమ్స్లో. సినిమా స్టోరీ పక్కన పెట్టండి, చూస్తే ఇప్పటికీ నచ్చుతుంది, ఎన్నిసార్లు అని చూడొచ్చు. అన్ని డిపార్ట్మెంట్స్ నార్మల్ పర్సన్ చూడలేని టెక్నికల్ నాలెడ్జ్ అంటే ఏంటి సార్ మాయాబజార్లో మీరు చెప్పేది? మార్కస్ పాట్లే గారిది మెయిన్. చాలా గొప్ప వర్క్ చేశారు ఆయన. అఫ్కోర్స్ స్క్రీన్ ప్లేను డైరెక్టరు చేసిన వర్క్ ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రీన్ ప్లేస్ అని అందరూ చెప్తారు. ఇది అన్ని లాంగ్వేజ్తో కంపేర్ చేస్తే ది బెస్ట్ అని చెప్తారు మాయాబజార్ గురించి. అక్కడ ట్రిక్ వర్క్ ఎక్కువ ఉంది. పర్టికులర్గా వివాహ భోజనం సాంగ్లో ఎస్ రంగారావు గారు అంత దీంట్లాగా లడ్డూలు వెళ్ళిపోవడాలు ఇవన్నీ ఉన్నాయి. అది మళ్ళీ ఆల్ ది క్రెడిట్ గోస్ టు మార్కస్ పాట్లే గారు. ఆ స్కేలింగు, మినియేచర్లు, స్కేలింగు అది టెక్నికల్గా చాలా మంచి స్టాండర్డ్ నాలెడ్జ్ ఉండాలి, దాన్ని మంచి నాలెడ్జ్ ఉండాలి. మనకు అలాగే చెప్పులు నడుస్తూ ఉంటాయి, ఆ కార్పెట్ మడుచుకుపోద్ది, వీళ్ళిద్దరిని కర్రలు కొడతా ఉంటాయి. లైవ్ లో చేసిన యాక్షన్సే కదా, అప్పటికి గ్రాఫిక్స్ లేకుండా. అది సింగిల్ ఫ్రేమ్ యానిమేషన్ అని స్టాప్ మోషన్ ఫోటోగ్రఫీ అంటారు. అప్పుడులోనే చేశారు ఆయన స్టాప్ మోషన్ ఫోటోగ్రఫీ అని. మిచిల్ కెమెరాలో చాలా ఈజీగా నేను కూడా చేశాను, చాలా చేశాను నేను. మిచిల్ కెమెరా అంటే నాకు ప్రాణం, ఇష్టం. ఫిల్మ్ ఫార్మాట్ సరే, మిచిల్ కెమెరా అంటే ఇష్టం. డిజాల్వ్స్ నేను ఎన్ని చేశాను, ఆన్ ది సెట్ డిజాల్వ్స్ ఈజీగా చేస్తాను, అందులో ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు డిజిటల్ అంటే ఇప్పుడు ఏంటి, మీరు డిజాల్వ్ చేయాలన్నా మల్టిపుల్ చేయాలన్నా గ్రీన్ నోట్ తీసి 4 మీరు ల్యాబ్కి చెప్పేసి వాళ్ళు చేస్తారు. తర్వాత మేము అప్పుడు ఇన్ కెమెరా చేసేసాం, అన్నీ చేస్తాం సార్. అంటే మీ పర్టికులర్ ఫిలిమ్స్లో ఏదైనా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఒక షార్ట్ ఆర్ సీక్వెన్స్ అంటే ఏం చెప్తారు? 70 పైచీలకి సినిమాలండి. వీటిలో డిజిటల్ కొన్ని ఉన్నాయి, ఎన్నో ఉన్నాయండి. సింగిల్ అవుట్ చేసి చెప్పలేను. కాకపోతే నేను విడిగా మామూలుగా ఇంట్రెస్ట్గా చెప్పేది మాత్రం అన్వేషణ వర్క్ మామూలే. అది కాకుండా కెమెరా ఆపరేషను మ్యూజికల్గా చేసేది, డైరెక్టర్ చెప్పిందని అర్థం చేసుకొని మల్టీ ఆపరేషన్ చేసింది నేను చాలా బాగా సొంతంగా నేనేనా ఇప్పుడు చేయగలను అలా అనుకుంటూ చేసింది విధాత తలుపునైన పాట. మీరు కావాలంటే చూడండి, సిరివెన్నెల్లో పాట. ఆయన సీతారాం శాస్త్రి రాశాడు, అద్భుతం అనమాట అసలు సాహిత్యం. దానికి తగ్గట్టుగా విశ్వనాథ్ గారు కన్సీవ్ చేయడం, షాటు, జూము, ఫుల్ టైట్ జూము, ప్యానింగు, మళ్ళీ ట్రాలీ, మళ్ళీ వైడ్, ఫోకస్ షిఫ్టింగు, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి మల్టీ ఆపరేషన్ లెందీ షాట్లు, మ్యూజికల్గా మళ్ళీ ట్రావెలింగు, ఆ ఫ్లూట్ ఎలా ఉంటే అలాగే వెళ్ళాలి, ఆ ఎక్కడ కట్టింది అక్కడ ప్యానింగ్ చేయాలి, మళ్ళీ ఎక్కడ కట్టి అక్కడి నుంచి ట్రాలీ రావాలి. అది నాకు ఇష్టం. అందులో ఓపెన్గా ఒక షాట్ ఉండదు, లెందీ షాటు, ఇది విధాత తాలిపోయిన పాటలు అలాగే కొన్ని. అలాగే అన్వేషణలో డబుల్ ఎక్స్పోజర్ సాంగ్ ఒకటి ఉంది. డబుల్ ఎక్స్పోజర్ సాంగ్ ఫారెస్ట్లోనే డబుల్ ఎక్స్పోజర్ సాంగ్, మల్టిపుల్ ఎక్స్పోజర్, 2 ఎక్స్పోజర్స్. ఓకే. అది ఆ పాట పేరు గుర్తురాట్లా, ఏకాంత వేళ. అదొకసారి చూడండి, థ్రిల్ అవుతారు అనమాట, ఎలా చేసాడు రఘు ఏంటని. నేను ఇన్ కెమెరా ట్రిక్స్లో నేను చాలా ఎక్స్పర్ట్. నేను కారణం మార్కస్ పాట్లే గారు, రవికేంద్ర గైచి గారు, ఆయన గురువు గారు అనే బాబుబాయ్ మిస్త్రి గారితో పనిచేశాను నేను. చాలా ఉన్నాయి అలా. అంటే ఫైనల్ వన్ థింగ్ సార్, ఇప్పుడు వంశీ గారితో అడగాలి.
ఆ ఫ్యాంటసీ ఏంటి సార్ ఆయనకి? ఎప్పుడు కళ్ళు చూపించడం కానీ కాళ్ళు చూపించడం, ఎక్కువ షార్ట్స్ మనం చూస్తే చాలా టైట్ ఫ్రేమ్స్ అయినవి. మీరు ఆయనతో చాలా సినిమాలు చేశారు కానీ ఎందుకు అట్లా ఎప్పుడైనా? అంటే ఆయనకి ఆ టేస్ట్ అండి, ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుందండి. ఒక స్టైల్ బిగ్ క్లోజెస్ చేయడం చాలా మంది భయపడతారు. ఆ బిగ్ క్లోజ్ చేయాలంటే చాలా జాగ్రత్తగా మేకప్ విషయం కానీ ఇంకోటి అందులో తను ఏం చేస్తాడు, హీరోయిన్స్ చక్కగా ఆ కాటుక విషయాలు కానీ ఈ కానీ చాలా పర్ఫెక్ట్గా చేస్తే కానీ ప్రజెంట్ చేయడు. చేసినప్పుడే అంత బిగ్ క్లోజ్లో ఆహా అన్నట్టుగా ఉంటాయి. సితార్లో చూసారు కదా మీరు, అతనికి ఆ బిగ్ క్లోజెస్, ఫోకస్ షిఫ్టింగ్లు, సితార్లో ఫస్ట్ సాంగ్ ఒకటి ఉంది కదా, ఫోకస్ షిఫ్టింగ్లు ఇవన్నీ బాగా, జిలిబిలి పలుకుల సాంగ్ ఇవన్నీ. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయి ఎక్కడో, సర్క్యులర్ ర్యాలీ గురించి. ఇండస్ట్రియల్ సర్క్యులర్ అంతకుముందు లేదు. ఓకే, సితార సినిమాకి వంశీ చెప్పిన దానికి నేను వంశీ కలిపి అనుకొని ఫస్ట్ టైము సౌత్లో ఇండస్ట్రీకి మేము అది ప్రజెంట్ చేసాం, సర్క్యులర్ ర్యాలీ. సర్క్యులర్ అంతకుముందు లేదు. దాంతో ఇక మేము విపరీతంగా ఆడేసాం, పాపులర్. ఇప్పుడు ఈరోజు సర్క్యులర్ ట్రాలీ ఎక్కడైనా మీకు కావాలంటే వచ్చేస్తుంది. అప్పటికి సర్క్యులర్ ట్రాలీ లేదు. ట్రాలీ ఉంది, అదే సర్క్యులర్ గా లేదు. ట్రాలీలో ఆమ్ తిరుగుతుంది, 360 degrees క్రేన్ తిరుగుతుంది ఆము. సర్క్యులర్ ట్రాలీ అంటే రౌండ్ గా చేయించానండి నేను, ఫైబ్రికేట్ చేయించాను నేను. 16 డయాలో సర్క్యులర్ ట్రాలీ చేయించాను నేను, సితార్ కోసం చేయించాను. తర్వాత అది చాలామంది వాడారు. ఓం నమ సాంగ్ గీతాంజలింద్రను ఆయన చాలా బాగా పాపులర్ చేశారు. వచ్చినాయి అలాగే ఒక్కొక్క సినిమా ఒక్కొక్కటి తమాషగా అది చేసేవాడిని అప్పట్లో, ఇన్ కెమెరా. ఒకటి రెండు అని చెప్తాను, చాలా మెమరబుల్ చాలా ఉన్నాయండి. ఒకటి కాదు రెండు కాదు. అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ చేసిన వండర్స్ ఎన్నో. అమెరికా, ఎస్, ఆ గ్రాండ్ క్యానియన్ వేళలు కొలరాడోలో హెలికాప్టర్లో ఉంచి చూడడానికి ఏముండదు, అది ఆ కెమెరాని అలాగే చూడకుండానే ఆపరేట్ చేసి ఆ ఏరియల్ షాట్లు అవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ప్రతి సినిమాలో నాకు ఇలాంటి చాలా ఉన్నాయి. నాట్ టు మెన్షన్, ఒక్కటి సింగిల్ అవుట్ చేయలేను నేను. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీ యొక్క నాలెడ్జ్ని ఇప్పటికీ FTH ద్వారా కొన్ని, ఇప్పుడు రామానాయుడు, అన్నపూర్ణ ఇలాంటి స్కూల్స్కి వెళ్ళి ఇంకా చాలామందికి ఆ సినిమా నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు. హోప్ఫుల్లీ మీలాంటి MV రఘు గారు లాంటి వాళ్ళు ఇంకా అంతమంది రావాలి, ఇంకా నాలెడ్జ్గా కొత్త ఎక్స్పెరిమెంట్లు చేయాలని కోరుకుంటున్నాను. దట్స్ ఇట్. ఏ కంక్లూజన్ నేను మాట చెప్తాను, అవసరం పెట్టుకోవట్లేదు లేదు. త్వరలో మీరు నా ఓన్ యూట్యూబ్ చూస్తారు. సూపర్ సూపర్. MV రఘు మా ఛానల్ ఆయన, దాంట్లో రకరకాల ప్లేలిస్ట్స్లో MV రఘు ఫిల్మ్ డైరీస్ ఫస్ట్ ప్లే లిస్ట్లో, తర్వాత ఇంకా చాలా వస్తాయి. త్వరలో రాబోతున్నాను, మ్యాక్సిమం 1 monthలో బయటకు వస్తాను. సార్ ఫైనల్ కంక్లూజన్, 2 things, ఫేవరెట్ సినిమాటోగ్రఫర్ ఫారినర్, అండ్ ఇంకొకటి ఏ సినిమాటోగ్రఫీ బాగా సినిమాలో నచ్చుతుంది, ఏదైనా ఒక సినిమా. ఓకే, నాకు రెండింటికి కలిపి ఒకే మనిషి ఉన్నాడు, స్టాన్లీ క్యూబ్రిక్. ఓకే, నా జీవితానికి ఒక కళ్ళు తెరిపించి, విండోస్ తెరిపించిన సినిమా 2001 ఏ స్పేస్ ఓడిస్సీ. గ్రేటెస్ట్ మూవీ అసలు. అదే మాతృగా అటు స్పీల్బర్గ్ కానీ, ఇప్పుడు క్రిస్టోఫర్ కానీ, ఇప్పుడు అతను ఇది చేస్తున్నాడు కదా, ఒడిస్సీ అని చేస్తున్నాడు కదా, అంతకుముందు గ్రావిటీ చేశాడు. అదే నోలాన్ అన్నాను కదా. సో నాకు అతను ఏకలవ్య శిష్యుడు, నేను అతను స్టాన్లీ కుబ్రిక్. నాకు తెలిసి తెలియకుండా ఆయన సినిమా ఒకప్పుడు చూసి, ఆయన డైరెక్టర్ అని కూడా తెలియదు, స్పార్టకస్ అనే సినిమా, అదే గ్లాడియేటర్ అయింది తర్వాత. ఆ వెర్షన్ వేరే ఆర్టిస్ట్ కర్క్ డగ్లస్ అని అతను, గ్రేట్ మూవీ అది. అప్పుడు అతను చేశాడు, అది మళ్ళీ హిస్టారికల్ కదా అది. తర్వాత స్పేస్ ఓడిస్సీ సినిమా ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ సీ. అందరూ గాడ్ ఫాదర్ అంటారు కానీ అది కాదు, మీరు చూడండి. కోర్స్ గాడ్ ఫాదర్ ఇస్ గ్రేట్ మూవీ. అలాగే ఇంకో సినిమా మన స్టాన్లీ కుబ్రిక్ నాకు ఇష్టమైన సినిమా బ్యారీ లిడ్డర్. ఎందుకు ఇష్టం అంటే ఆయన క్యాండిల్ లైట్లే పెట్టుకుని సినిమా తీశాడు. క్యాండిల్ లైట్లో తీసేంత లెన్సులు లేవు, ఫిల్ము లేదు. దానికంతా ఏంటంటే డొక్కులు పెట్టి, ఇన్సైడ్ ఎలక్ట్రికల్ బల్బు పెట్టి, పైన మాత్రం క్యాండిల్ పెట్టి, కెమెరా యాంగిల్ చీట్ చేసేవాళ్ళు అప్పట్లో. బట్ అతను ఒరిజినల్ క్యాండిల్స్తో సినిమా తీశాడు. తీయడానికి అంత ధైర్యం ఎలా చేశాడంటే, ఎంత గొప్ప ఇమాజినేషన్ అంటే అతనిది. దాన్ని ఏమంటారు, క్రియేటివ్ మైండ్. అంటే నాసా వాళ్ళు చేసుకున్న 0.9
.09 లెన్స్ ఎఫ్ నెంబరు ఇంత ఉంటుంది. ఆ లెన్స్ నాసా వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసి తెప్పించి ఇక్కడున్న పానావిషన్ కెమెరాకి ఇది మార్చి పెద్ద చేసి అది పెట్టి క్యాండిలేట్లు తీశాడు. అది ఆ కెమెరామెన్కి ఆస్కార్ అవార్డు కూడా వచ్చాడు. బ్యారీ లిండన్. ఆ రెండు చాలు అసలు. స్టాన్లీ కుబ్రిక్. ఇంకా గొప్ప సినిమాలు ఉన్నాయి. షైనింగ్ అనే సినిమా చూస్తే స్టడీ క్యామ్ అతనే చేశాడు. గ్యారెట్ బ్రౌన్ అని స్టడీ క్యామ్ కనిపెట్టిన అతని చేత చేయించాడు. అన్ఇమాజినబుల్గా ఉంటాయి. స్టాన్లీ కుబ్రిక్ గొప్ప తొందరగా పోయాడు. వాళ్ళందరూ షాడోసే క్రిస్ నోలాన్ వీళ్ళందరూ. సూపర్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్జే మహేష్ సైనింగ్ ఆఫ్. Taste Daily. Taste the Daily. ரகங்கள் பலவிதம், ஒவ்வொன்றும் உலகத்தரம். தமிழக உற்பத்தியில் உங்கள் அனுஜ் ஸ்டைல்ஸ். MCR Pure Cotton Club, formals and casual shirts.